వేములవాడ పట్టణంలో బుధవారం స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. భారత నారీ శక్తిని చాటి చెప్పిన గొప్ప నాయకత్వం, విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని నడిపిన ధీరత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీదని అన్నారు. ప్రతి ఒక్క పేదల కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనకరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు న్యాత నవీన్, నాయకులు మైలారం రాము తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆమె నాయకత్వంలో మా రేవంత్ రెడ్డి గారి అదే స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నాడు. అదేవిధంగా మా ప్రభుత్వ వైపు మా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి వేములవాడ నియోజకవర్గంలో నిరుపేదవాడు ఉండద్దు, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అని శబ్దం చేసి ఛాలెంజ్ తీసుకొని ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు 600 పైచీలకు స్టార్ట్ అయినాయి. ఒక నెల రోజుల లోపల మొత్తం ఇళ్లకు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా 3000 మందికి వేములవాడ పట్టణానికి సంబంధించిన నిరుపేదలకు 3000 మందికి ఇండ్లు ఇచ్చడానికి, ఇందిరమ్మ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నిరుపేదల వ్యక్తి, పేదల పెన్నేది ఆశీర్వాద్ గారు రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా భారీ మేరతో గెలిపియాలి. అందరినీ నిరుపేదలకు వచ్చే ఫలాలన్నీ మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్ని అందిస్తుంది. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు ఎక్కడ పోటీ చేసినా ఆశీర్వదించి భారీ మేరతో గెలిపేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ రాకేష్, సత్యం పెద్దలు, సీనియర్ నాయకులు ఇంకా రమేష్, అందరు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఇలా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఒక విధంగా చూస్తుంటే ఇందిరాగాంధీ ఈ భారతదేశానికి చేసే సేవలు మరవలేదు. ఎందుకంటే ఆమె మన భారతదేశానికే కాదు, ఆలీన దేశాలకు అధ్యక్షురాలుగా ఉండి ఇలా శాంతియుత దేశాలకు సలహాలు ఇచ్చిన ఘనత ఒక్క ముక్కు మహిళ ఇలా ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావో విధానం తీసుకొచ్చి, కూడు గుడ్డ గూడు విధానం తీసుకొచ్చి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని. ఆమె జాతి కోసమే అంకితం చేసింది. జాతి కోసమే, మన భారతదేశ ప్రజల కోసమే ఆమె త్యాగం చేసిన ఘనత ఆమె స్మరించుకుంటూ, ఆమె చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆమె ఆశయ సాధనల కోసమే ప్రతి ఒక్క కాంగ్రెస్ ఖాతా ప్రజలు ఉంటారని కూడా మనవి చేయొచ్చు. ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనన్న గారి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సేవలను, గతంలో చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుని రానున్న రోజులలో వారి ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఆలోచనను ముందుకు తీసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నో సంక్షేమ పథకాలు ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అది ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల వెనుక నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పట్టణ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.